అందరికీ నమస్కారం. మా జీవన చంద్రికలు ఆడియో వీడియో ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో అనుకోవడం బాగుంటుందేమో, సరే మీకు ఏది సత్యము ఏది న్యాయం అనిపిస్తే దాన్నే మీరు అన్వయించుకోండి. ఆడవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. చిన్నతనంలో అమ్మాయికి 14-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వరుసైన వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎంత బాగుంది ఈ అమ్మాయి అనుకుంటారు. ఇంత అందమైన అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుంది కదా అనుకుంటారు. కానీ అందం చూసి ప్రేమించడం ఎంత అవివేకం అనేది మాత్రం తెలియదు. మంచితనం చూసే ప్రేమించాలి, గుణగణాలు చూసి ప్రేమించాలి, ఆ ప్రేమని శాశ్వతంగా నిలబెట్టుకోవాలి. అందానికి తోడు గుణగణాలు కూడా ఉండి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే మరి మగవాళ్ళు కూడా జీవితాంతం అందం ఉన్నా పోయినా ఆ గుణాన్ని తలుచుకుని ఆ గుణాన్ని ఇష్టపడి అలాగే ఆమెతో కంటిన్యూగా సంసారం చేసుకోవాలి, అంటే కలిసి ఉండాలి. ఈ సంసారం అనే పదానికి ఇంకొక అర్థం కూడా తీసుకుంటాం మనం. కానీ అది కూడా కొంత వయసు వచ్చాక ఎవరు చెయ్యరు, దేహం సహకరించదు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అందుకని సంసారం అంటే ఇక్కడ కలిసి ఉండడమే, శరీరం కాదు, ఇద్దరు మనసులు కలిసి ఉండడం, కష్టంలో సుఖంలో కలిసి ఉండడం, తిన్నావా తినలేదా, ఒంట్లో బాగుందా బాలేదా, ఎలా ఉన్నావు అని ప్రేమగా పలకరించుకుంటూ, ఒకరికి కష్టం వచ్చినప్పుడు ఇంకొకరు ఆదుకుంటూ, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండడమే సంసారం. వృద్ధాప్యంలోకి అడుగు పెట్టాక ఇదే సంసారం. చిన్నతనంలో పెళ్లి చేసుకునే వయసులో అది పిల్లల్ని కనడం కోసం చేసేటువంటి సంసారం. కొద్ది కాలం ఉంటుంది ఎవరికైనా, వయసు, సంసారం, సంతోషం కొద్ది కాలమే ఉంటుంది. పిల్లలు ఎప్పుడైతే కాస్త పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారో ఇక ఆ సుఖం అనేది కాస్త దూరం జరిగిపోతూ ఉంటుంది. జరగాలి కూడా, లేకపోతే పిల్లలు పాడైపోతారు. వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎంతైనా ఉంటుంది కదా. కాస్త ఎప్పుడో ఒకసారి పిల్లలు ఇంట్లో లేనప్పుడు, చూడనప్పుడు, అప్పుడప్పుడు వాళ్ళు అలా. కానీ ఇక వీళ్లకు వయసు పెరిగి అటు పిల్లలకే వయసు పెరిగి పూర్తిగా ఆ సుఖం అనే దాని మీద మనసు రాదు, కోరిక రాదు, దూరం పెట్టి కేవలం పిల్లల కోసం జీవిస్తారు. పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యాభర్తలు వాళ్ళ కోసమే వాళ్ళు జీవిస్తారు. కానీ కొద్దిమంది మగవాళ్ళు చిన్నప్పుడు చక్కగా తెల్లగా అందంగా ఉందని, బూరెల బుగ్గలతో ఉందని అలా నొక్కి నొక్కి పిండి పిండి ముద్దులాడి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పి, నాన్న నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, ఎందుకురా అమ్మాయిలో ఏముంది, ఎందుకు ఇష్టపడ్డావు అని అంటే, ఏం చెప్పమంటావు నాన్న, నీకేం చెప్పినా అర్థం కాదు. ఆ అమ్మాయికి బారెడంత జుట్టుంది, బుగ్గలున్నాయి, పెద్ద పెద్ద కళ్ళు, అసలు పెద్దగా బొట్టు పెట్టుకుని ఎంత అందంగా ఉంటుందో తెలుసా. ఎప్పుడు చూసినా నిండుగా కాటుక పెట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, తల్లో పూలు పెట్టుకుని, అసలు నాకు ఆమెను చూడగానే ఇలా కదా హిందూ స్త్రీ ఉండాలి అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులోనే అంతగా తెలుసుకున్నటువంటి ఆ అమ్మాయి నా భార్య కావాలని ఉంది అని ఎన్నెన్నో మనసులో కోరికలు పెంచుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక ఆమె ఓ 3-4 పిల్లలకి తల్లయిన తర్వాత అనారోగ్య సమస్యలు, పురుళ్ళు, పుణ్యాల వల్ల ఆమెకు 3, 2, 1 ఆపరేషన్లు అయ్యాక
చాకిరి చేసి చేసి నడుము నొప్పి వచ్చి, కాలు నొప్పి వచ్చి, భుజాలు నొప్పి వచ్చి, ఈ మెడలకి స్పాండిలైటిస్ వచ్చి రకరకాల అనారోగ్యాల పాలయిన తర్వాత, ఈ అనారోగ్యాల మూలంగా జుట్టంతా ఊడిపోయి ఇలా చిన్నగా తయారయ్యిన తర్వాత, అప్పుడున్నట్టే ఉన్న చిన్నపిల్ల కాదు కదా, 60-70లో పడింది కదా, అందుకని ఇంకా సిల్క్ చీరలు కట్టుకోవడం ఏమిటి, అవి జారిపోతూ ఉంటే నా వల్ల కాదు అని, శరీరం తట్టుకోలేకపోతోంది అని కాటన్ చీరలు కట్టుకుంటూ వయసుకు తగ్గట్టుగా ఉండాలనుకుంటుంది ఆ స్త్రీ. కానీ ఆ భర్తకి ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఎలా ఉండేది? చాలా అందంగా ఉండేది. ఇప్పుడు చూడు, ఎంత చిన్న జుట్టు, అది ముడి కాదు జడ కాదు, ఇలా ఉంటుంది. ఏమిటి ఆ బొట్టు అంత పెద్దగా, అమ్మోరు తల్లి పెట్టుకున్నట్టు? అసలు అలా బయటికి వెళ్తే ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఎంత బాగుంటారో చిన్న చిన్న బొట్లు పెట్టుకొని. ఛీ, అసలు నీ బొట్టు చూసినా నిన్ను చూసినా నాకు మూడు కూడా రాదు. నాకు అసలు ఇంతోడు జుట్టుకి మళ్ళీ పూలు కూడా. నువ్వు ఇంకోసారి నాకు ఇలా కనిపించవు. నాకు నిన్ను చూస్తే గంగిరెద్దును చూసినట్టుగా ఉంది. ఇదేమిటండి, ఈ వయసుకి నేను కుంకుమ పెట్టుకోకుండా ఏం పెట్టుకోను? ఇంత ఇంత టిక్లీలు పెట్టుకునేదా? నేను చిన్న పాప అయినా, నువ్వు మాత్రం చిన్న బాబువా? నోర్మయ్యి, ఎక్కువ మాట్లాడు. నాకు నిన్ను చూస్తే అస్సలు నాకు నచ్చట్లేదు. నువ్వు చిన్న బొట్టు పెట్టుకున్నా నచ్చవు, పెద్ద బొట్టు పెట్టుకున్నా నచ్చవు. అసలు నా కర్మగాలి నిన్ను పెళ్లి చేసుకున్నాను. అసలు నువ్వు ఎలా నచ్చావో నాకు తెలియదు, నిన్ను ఎందుకు చేసుకున్నానో నాకు తెలియదు. అసలు ఆ రోజు నీకు నాకు పెళ్లి జరిగిన ఆ దురదృష్టకరమైనటువంటి ఆ రోజును తలుచుకుంటే బీపీ పెరుగుతుంది, మనశ్శాంతి పోతుంది. ఏ దేవుడైనా అడ్డుపడి ఆ రోజున ఆపితే ఎంత బాగుండు కదా. ఈ మాయదారి సంత నా మెడకు పడి చచ్చింది. ఎప్పుడు చూడు నడు నొప్పి అంటుంది, మెడ నొప్పి అంటుంది. కర్మరా దేవుడా, ఒక్క రోజైన సంతోషం అనేది నీతో లేదు. ఎదురింటావిడ చూడు, అసలు ఎంత బాగా భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగా ఇద్దరు చేయి చేయి పట్టుకుని అలా వెళ్తూ ఉంటారు. ఎక్కడ కూర్చున్నా ఒకరి దగ్గర ఒకరు ఇలా అతుక్కుని కూర్చుంటారు. నిన్ను కాస్త కూర్చున్నాము అంటే అదిగో పిల్లలు వచ్చారు, ఇదిగో మనవలు వచ్చారు అని అంటావు. ఛీ, అసలు నీకు ఏ విధంగా నీకు నాకు తగదు. తెలియక బుద్ధి గడ్డి తిని నా కర్మ కాలి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటారు. ఇదే మాట ఆమె ఎన్నిసార్లు అనుకుంటుంది కదా మనసులో. ఎంత సిగ్గుశరం లేదు, ఈ వయసులో కూడా ఇంకా సంసారం చేస్తాడా? వీడి దుంపదేగా, వీడికేం పోయే కాలం వచ్చింది? మనవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనవరాళ్ళు పెద్ద మనిషి అయి కూర్చున్నారు, వీడికి ఇంకా సంసారం కావాలట. వీడి దుంపదేగి చావా. ఆడదానికి ముఖాన బొట్టు కదా అందం. నేను బొట్టిలా పెట్టుకుంటే వాడికి నచ్చదట. వాడికి ఏమిటో మూడు రాదుట. వాడికి 3 ఎవడికి కావాలి, వాడికి 36 ఎవడికి కావాలి. అవునండి, నాకు 4 ఆపరేషన్లు అయ్యాయి, జుట్టు ఊడిపోయింది. అయితే ఏమిటి, ఎప్పటికి బారెడు జడ అలాగే ఉంటుందా? మరి వాడికి బట్టబుర్ర రాలా? వాడి పెళ్ళెప్పుడు ఉన్నట్టే ఉన్నాడేంటి? ముందర 2 పళ్ళు కూడా ఊడిపోయాయి, బట్టబుర్ర కూడా వచ్చింది, బాన పొట్ట ఇంత ఉంది, సిగ్గు లేదు మాట్లాడడానికి. ఎలా మాట్లాడతారు ఈ మగవాళ్ళు ఇలాగా? నువ్వు నాకు తగవు, ఆ దురదృష్టకరమైన రోజు ఎవరైనా అడ్డుపడి ఆపితే బాగుండు అని నేను కూడా అలాగే దండం పెడుతున్నా. ఇటువంటి దరిద్రుడు, వయసు తగ్గట్టుగా పెరగనటువంటి ఈ దరిద్రుడు నాకెందుకు అంటగట్టావురా దేవుడా అని ఆ రోజు 100 సార్లు చెప్పాను, నువ్వు నాకు వద్దు అని. అయినా వినలా. వినకుండా వెంటపడి వాళ్ళమ్మ నాన్నతో సిఫారసు చేసి, మా అమ్మ నాన్నను విసిగించి, నాన్న ఆరడి చేసి, యాగి చేసి, చివరికి విసుగు పుట్టి పెళ్లి చేసుకునే వరకు పరిస్థితులు లాక్కొచ్చాడు. ఈరోజు ఇలా అంటున్నాడు. ఇలాంటి మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? కొల్లలు ఉన్నారు మన దేశంలో. మనము ఇతర దేశాల వాళ్ళని అనుకుంటాము ఈరోజు చేసుకుని రేపు డైవర్స్ తీసుకుంటారని. కానీ పెద్ద తేడా ఏం లేదు మన దేశానికి వాళ్ళకి. వాళ్ళేమో మొహమాటం లేకుండా నీకు నాకు కుదరదు అని అలా వదిలేసుకుంటున్నారు. మన దేశంలో 10 మందిలో పరువు పోతుంది అని ఎవరికి చెప్పకుండా గుట్టుగా మనసులో పెట్టుకొని దాచుకొని
అస్తమాన మనసులో తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ దీవించుకుంటూ పరువు ఎక్కడ పోతుందో అని వాళ్ళతోనే కలిసి తిరుగుతూ చేతనైనంత చాకిరి చేస్తూ బతుకుతున్నారు. భగవంతుడా ఈ బొట్టు కుంకుమతోని ఇలాగ చనిపోతే చాలు అని ఏడుస్తూ మొత్తుకుంటూ ఉన్నారు. కానీ ఆ భర్త ఏమనుకుంటున్నాడు, పోతే పోయింది, అది బొట్టుతో పోతుందట, పోనివ్వు, పోతే నన్ను సుఖంగా ఉంటాను, పీడ బాసిపోతుంది. ఎక్కడికి వెళ్ళావు అంటుంది, ఎప్పుడు వచ్చావు అంటుంది, ఎందుకు లేటుగా వచ్చావు అంటుంది. దీని దుంపదికి చావా, దాని చేత కాదు, మరి ఊరుకోవాలి, నాకు చేతనవుతుంది, నేను ఎక్కడో చోట కక్కుర్తి పడదామంటే పడినివదే, చస్తేనన్నా నా సుఖం వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటి భార్యాభర్తలు నిత్యం తిట్టుకుంటూ కలిసి ఉంటే ఇదేమైనా అన్యోన్యమా? అమెరికా లాంటి దేశాల్లో డైవర్స్ తీసుకుంటే వాళ్ళకు వచ్చిన నష్టం లేదు. ఇలా తిట్టుకుంటూ వీళ్ళు కాపురం చేస్తూ ఉంటే, కలిసిమెలిసి ఉంటే, కాపురం అనొద్దు, ఇలా తిట్టుకుంటూ ఒకటే ఇంట్లో ఉండడం వల్ల వచ్చినటువంటి సౌకర్యము లేదు. ఎవరైనా వయసుకు తగ్గట్టు మారాలి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కట్టుబొట్టు, మాట తీరు, ఇంట్లో ప్రవర్తించే విధానం అన్నీ కూడా వయసుకు తగ్గట్టు మారాలి. అప్పుడే మనల్ని గౌరవిస్తారు, అప్పుడే సంతోషంగా ఉంటాం. ఇలా ఏ భార్య అయితే మారదో, ఏ భర్త అయితే మారడో, ఎవరైతే 10 మందిలో పరువు పోయే విధంగా ప్రవర్తిస్తారో, వృద్ధాప్య దశ వచ్చిన తర్వాత పని మనుషుల వెంటబడడం, కొడుకు భార్య అని చూడకుండా కోడలు వెంటబడడం, ఎవరు కనిపిస్తే వాళ్ళ వైపుకి కుక్కలాగా చూడడం, కట్టుకున్న భార్యని అందరి ముందు అవమానించడం, లెక్క చేయకపోవడం, ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు బతికి ఉన్నా చచ్చిపోయిన వాళ్ళతోనే సమానం. వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కాకపోతే భారత స్త్రీ కోరుకున్నట్టు ముఖాన బొట్టు పెట్టుకోవడానికి మాత్రమే వాడు పనికొస్తాడు, అంతమించి దేనికి పనికిరాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం చాలామంది స్త్రీలకి నరక యాతన తప్పదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంకోటి కూడా వస్తుంది, కళ్ళజోడు వస్తుంది. ఎందుకు రాదండి బాబు? వృద్ధాప్యం వచ్చాక పళ్ళు ఊడిపోతాయి, కళ్ళజోడు వస్తుంది, చేతికి కర్ర వస్తుంది, నడుము వంగిపోతుంది, చూపు ఆనదు, అద్దాలు పెట్టుకున్నా కూడా ఇలా చూడవలసి వస్తుంది. అయినా కూడా పని చేస్తూ భర్తకు ఆహారం పెడుతుంది అంటే ఆ భార్యని ఇంకా మెచ్చుకోవాలి కదా. అలా చేయడు మహానుభావుడు. నువ్వు ఇంకా ఏదో చేయలేదు అని అంటాడు. పెడుతుంపదేగా, వయసు తగ్గట్టు మారాలి కదా. మారని వాడి బుద్ధిని సరిచేసుకోడు ఈమెనంటూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ కోసం పాకులాడొద్దు ఎవ్వరు కూడా. మీ నిజాయితీతో, మీ సంతోషంతో ఆ దైవ ప్రార్థన చేసుకుంటూ మిగిలిన జీవితం ప్రశాంతంగా గడవాలి అని భగవంతుని కోరుకుంటూ జీవించండి. కానీ నిరంతరం ఇలాంటి భర్తలను ధ్యానిస్తూ జీవించకండి. మళ్ళీ వచ్చే జన్మ కూడా వీడే మీ భర్త అయి పుడతాడు అలా ధ్యానిస్తే కనుక. అందుకే దైవాన్ని ప్రార్థించండి. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నది. మీరు కోరుకున్న వాళ్ళు మీకు రావాలి, మీకు కోరుకున్న జీవితం లభ్యం కావాలి అంటే ఈ వృద్ధాప్య దశలో మంచి ఆలోచన, దైవ ప్రార్థన చెయ్యాలి. అంతేకాని పశువులాగా ప్రవర్తించేటువంటి భర్త గురించి ఆలోచన వద్దు. తల్లిని గౌరవించని కొడుకుల ధ్యాస నీకు వద్దు. తల్లిని ప్రేమించని బిడ్డల మాట నీకు వద్దు. నీకెందుకమ్మా వీళ్ళు? ఏ క్షణమైనా విడవలసిన సమయం కదా, వాళ్ళతో నీకెందుకు ఆ బాధ? నాకు కోడలు అన్నం పెట్టలేదని, కోడలు గౌరవించలేదని, కోడలు నా మీద దొంగతనాలు పెట్టిందని, కోడలు ఉన్నవి లేనివి చెబుతుంది అని, అలాంటి మాయదారి కోడళ్ళ మీద నీకెందుకమ్మా ధ్యాస? అవన్నీ వదిలేయి. వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు అనుభవిస్తారు. ప్రతివాడికి ఓ కర్మ వెన్నంటే ఉంటుంది. నీ బతుకు దారి నువ్వు చూసుకో. నిశ్చలమైన మనసుతో దైవ ప్రార్థన చేసుకుంటూ మరో జన్మకి బాటలు వేసుకో. ఓ భారత నారి, నీకు ముందు వచ్చేటువంటి జన్మలకి పునాది వేసుకో. ఇక ఈ జన్మకు నీవు భరించింది చాలు. నీ ఓపిక, నీ సహనానికి ఒక నమస్కారం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. థ్యాంక్ యూ.